గిరిజన రైతులు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. ఆయన ఈస్ట్ పాయింట్ కాలనీలో గల జీసీసీ కార్యాలయంలో సోమవారం చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు ఈ పదవి ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. గిరిజనులకు దక్కిన గౌరవం కొన్ని అనివార్య కారణాల వల్ల మంత్రి రాలేకపోయారని తెలిపారు. విశాఖ మన్యం అభివృద్ధికి జీసీసీ తోడ్పాటు అందిస్తుందని అన్నారు. నిజాయితీ నిబద్ధతతో కట్టుబడి ఉన్నామని అన్నారు. సీఎం విజన్ అరకు కాఫీ ప్రపంచ దేశాలకు విస్తరణ అని, గిరిజన రైతులకు దళారులు లేకుండా వారు సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు. గిరిజనుల విద్యలో కూడా కృషి చేస్తామన్నారు. గోడౌన్లు వర్షాలకు కారిపోతున్నాయని ప్రశ్నించగా మరమ్మతులు చేస్తామని తెలిపారు. టీటీడీకి జీసీసీ సరుకులు సరఫరా కొనసాగిస్తామన్నారు. రేషన్ వాహనాల ద్వారా జీసీసీ ఉత్పత్తులు విక్రయించే విషయం గురించి పౌర సరఫరాల శాఖ మంత్రితో చర్చిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సంస్థ ఎండీ కల్పనా కుమారి మాట్లాడుతూ లిక్విడ్ కాఫీ కూడా అందిస్తామని, ఐటీ రాయితీ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. వెబ్సైట్ అప్గ్రేడ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, జడ్పీ మాజీ చైర్పర్సన్ వంజంగి కాంతమ్మ, జీసీసీ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కల్పనా కుమారి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు చార్జ్ తీసుకోవడం జరుగుతుంది. మా మంత్రివర్యులు సందరాన్ని గారు కూడా రావాల్సింది. కాకపోతే ఇవాళ ఏదైతే ఈరోజు హౌస్ ఉందో హౌస్లో క్వశ్చన్స్ కూడా అడ్రస్ చేయాల్సి ఉంది కాబట్టి ఈరోజు రావడం కుదరలేదండి. మేము ఒకటే సిద్ధాంతంతో వెళ్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, జీసీసీ అంటే విశాఖపట్నం మన్యం ప్రాంతంలో అంతా కూడా జీసీసీ విస్తరణ చెందింది. అక్కడ ఉండేటువంటి గిరిజన నిరుపేద రైతులకి ఏ విధంగా మనం 3 పూటలు అన్నం పెట్టగలం అనే ఒక ఉద్దేశంతో జీసీసీ మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు దానికి ఒక నిజాయితీ నిబద్ధతతో మేము కానీ, మా మంత్రి గారు కానీ, మా ఎండీ గారు కానీ, మీ అందరం కూడా దానికి కట్టుబడి ఉన్నామని కూడా మీకు తెలియజేస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఆయన విజన్ ఏదైతే ఉందో, ఆయన విజన్ అంటే అల్లటప్ప విజన్ కాదండి, ఆసమాసి విజన్ కాదు. ఎక్కడో అరకు వ్యాలీ అడవుల్లో పుట్టినటువంటి కాఫీని ప్యారిస్ దాకా తీసుకెళ్ళినటువంటి విజన్, అది ముఖ్యమంత్రి గారి విజన్. ప్రపంచ వ్యాప్తంగా కూడా నలుమూలల దీన్ని విస్తరించాలనే ఒక విజన్తో మేము ముందుకెళ్తున్నాం. వెహికల్స్ అన్నింటినీ కూడా సక్రమైన మార్గంలో ఎక్కడైతే సర్టిఫికేట్స్ లేవో అవన్నీ కూడా తీసేయడం అయితేనేమి, దాన్ని రిపేర్ చేయడం అయితేనేమి, కొత్తవి కూడా ఈరోజు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఈ రోజు నుంచి మీరు అవి అమల్లోకి వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఉద్యోగ కల్పన మా ప్రథమ ఎజెండా. గత 20-30 సంవత్సరాల్లో గిరిజన రైతులకు అందరికీ కూడా మనం ఎంఎస్పీ ఇవ్వడం అయితేనేమి, లేకపోతే వాళ్ళ పంట నష్టపోకుండా మేము కొనుగోలు చేయడం అయితేనేమి, ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూనే వచ్చాం. దాని తర్వాత ఉద్యోగ కల్పన కార్యక్రమంలో జీసీసీ బంకులు కూడా పెట్టి వాళ్ళందరికీ కూడా నిరుపేద యువకులకు కూడా ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమం చేస్తూ వచ్చాం. ఇప్పుడు సీతంపేట, అదేవిధంగా కొమరాడ, పార్వతీపురం నియోజకవర్గంలో కొమరాడ దగ్గర కూడా కొత్త బంకులు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నామండి. ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా నిన్న ఎండీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు మనం కొత్త ప్రభుత్వం వచ్చింది, మనందరికీ తెలిసి ఇది మంచి ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి చివరి దాకా వార్డు మెంబర్ దాకా కూడా మంచి ప్రభుత్వంగానే మంచిగానే పనిచేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. మేము వచ్చిన వెంటనే ఒక 22 మంది సెక్యూరిటీ పర్సనల్స్కి 2 నెలలుగా జీతం ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళ ఏజెన్సీస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ రోజు నుంచి క్లియర్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. నాకు తెలిసి విశాఖపట్నంలో ప్రతి ఒక్కరు తాగుంటారు అరకు కాఫీ మెచ్చుకున్న వాళ్ళంటూ లేరు. ప్రపంచ ఖ్యాతి పొందినటువంటి కాఫీ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ముఖ్యంగా భారతదేశంలో కూడా అన్ని ప్రథమ నగరాల్లో మేజర్ సిటీస్ అన్నింటిలో కూడా అరకు కాఫీని వ్యాపించి దాని ఫ్రాంచైజీ సిస్టమ్ తీసుకురావాలని చెప్పి కూడా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి చిత్తశుద్ధితో ఈరోజు మేము పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అన్ని విధాలుగా ఏ కష్టమున్నా నష్టమున్నా ఎవరున్నా సరే మన కుటుంబం, ఈ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించుకొని ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలందరికీ కూడా అండదండగా ఉండేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, మా మంత్రి గారికి, మా ప్రభుత్వానికి, బీజేపీ నాయకులకి, మా కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిరంతర వార్తా శ్రావంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మేము VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.